అత్తమ్మ చెప్పిందానే ఇక మన ఆడవిల సంధ్యకంట దీపాలి ఒడి బియ్యం పోస్తురంట. మరి అత్తమ్మ గిట్లా అందరికీ చెప్పొచ్చు. మరి రాదే వస్తున్నావా? ఏడక్క నాకు ఎవ్వరు చెప్పలేదు. ఈ అత్తమ్మకి చెప్పిరేమో కానీ నాకు ఇంకా చెప్పలేదు కదా. సరే మరి ఇక ఏముంటదమ్మా, ఒడి బియ్యం పోసి ఇంత తినొచ్చేదే కదా. సరే సరే పోదాం తియ్యి. మరి ఎవరెవరు వస్తున్నారు? పిల్లల్ని తీసుకొస్తున్నావా, ఇంట్లోనే వండ పెట్టొస్తావా? ఏ సల్ల సలికి ఎందుకు చెల్లే, ఏమొద్దు ఇంట్లోనే అత్తమ్మ దగ్గర వండ పెట్టొస్తే అత్తమ్మ రాదంట. ఇక మనమే కోడళ్ళ పోయి పోషొద్దామని అనుకుంటున్నాం. మరి ఇక అత్తమ్మ వస్తుందో రాదోనే. అమ్మో గీసంటి దావత్లకు అత్తమ్మ ఎందుకు రాదక్కో, నాకంటే మోదాలే ఉంటది. ఏమనుకుంటున్నా ఆమె గురించి నీకు తెలియదు. ఇక ఇప్పుడు ఏం కడుసులుండే కదా, ఊతగనే వాళ్ళు కట్టిన బండ్లో పోతారు. ఇన్ని బియ్యం పోసి తినొచ్చుడే ఉంటది. ఏం కడుసులుండే కదా, గసుంటా వీటికి మోదాలు ఉంటది. కానీ ఏదైనా పెళ్లిళ్ళ పేరెంటాలకు కట్నాలు పెట్టేది, ఆ పైసలు వేసేది ఉంటుంది చూడు, వహిదాలు పెట్టేది, ఆ వీటికైతే నేను రానంటే రానని ఇంక అడిగేస్తుంది. గీసుంటా వీటికి ఇంకా ఆటగాక మన ఆడవిల్లలూరు పక్కూరేనాయే. ఇంకేం కడుసుంటది అక్క, ఇట్లా పోయి అట్లా వస్తాము. అమ్మో వస్తుంది అమ్మ అత్తమ్మ, అందరి లెక్క కాదులే.